అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలిసి చేశారా లేదంటే తెలియక చేశారా? అసలు ఎందుకలా చేశారు? ఇలా 1-2 కాదు, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అభిప్రాయాలు. సాధారణ ఫ్యాన్స్ మొదలు సనాతన ధర్మం గురించి విపులంగా చెప్పే వాళ్ళ వరకు అందరి నోట ఇదే మాట. అవును, నటుడు రామ్ చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన ఇప్పుడు పెను వివాదంగా మారింది. నిజానికి కడప పెద్ద దర్గాకు ఏ మతం వారైనా వెళ్ళి రావచ్చు. ఇందులో ఎవరికి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే ఎవరి నమ్మకం, ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. కానీ ఇందుకు భిన్నంగా రామ్ చరణ్ వ్యవహరించడంతోనే వివాదం మొదలైంది. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ ఇటీవలే కడపలోని పెద్ద దర్గాకు వెళ్లారు. అక్కడ ఉన్న దర్గాను దర్శించారు. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీగా కేరాఫ్గా మారింది. పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ దర్గాకు వెళ్లడమేంటని ఆయన ఫ్యాన్సే కాదు, సనాతన ధర్మం గురించి చెప్పే వాళ్ళు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే దర్గా అంటే పవిత్రమైన సమాధి అని అర్థం. అదే సమయంలో పరమ పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి సమాధి వద్దకు వెళ్లడమేంటంటున్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే రామ్ చరణ్ మాత్రం కడప పెద్ద దర్గా సందర్శనపై స్పందించాడు. గతంలో రెహమాన్కు మాట ఇచ్చానని, అందుకే అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ పెద్ద దర్గా సందర్శనకు వచ్చానన్నాడు. కానీ దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతగా వెళ్లాలనుకుంటే, మాట నిలుపుకోవాలనుకుంటే అయ్యప్ప మాల తీసి వెళ్తే సరిపోతుంది కదా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో రామ్ చరణ్ చెప్తే రెహమాన్ తిరుమల పర్యటనకు వస్తారా అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. హీరో రామ్ చరణ్ దర్గాను సందర్శించడంపై స్పందించారు రాధా మోహన్ దాస్. ఎవరు పూర్తి జ్ఞానులు కారన్నారు. ఈ విషయంపై ఆయన్ను కూర్చోపెట్టి మాట్లాడదామన్నారు. అసలు కడపలో ఉన్నది దర్గా కాదని వెంకటేశ్వర స్వామి గుడి అని వ్యాఖ్యానించారు రాధా మోహన్ దాస్.